టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మొదట విజేత, స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత డాడీ సినిమాలో చిన్న పాత్రలో తలుక్కున మెరిశాడు. ఇకపోతే అల్లు అర్జున్ కు డాన్స్ అంటే పిచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ డాన్స్ లో చాలా గ్రేస్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లో ఉన్న మెరుపుని దర్శకుడు రాఘవేంద్ర రావు గారు గుర్తించి అతని తల్లికి ₹100 అడ్వాన్స్ ఇచ్చి పెద్దయ్యాక మీ అబ్బాయిని నేను హీరో చేస్తా అని మాట ఇచ్చారట. చెప్పినట్టుగానే గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ని హీరోగా పరిచయం చేశారు. అది సినిమాల పరంగా మొదటి సంపాదన కావడంతో ఆ నోటును అల్లు అర్జున్ దాచుకున్నారట. అప్పటికే రాఘవేంద్రరావు గారికి అది 100వ సినిమా. గంగోత్రి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. మొదటి సినిమాతో భారీ విజయం అందుకున్నప్పటికీ ఏడాది పాటు ఖాళీగానే ఉన్నారట. అప్పుడే సుకుమార్ అల్లు అర్జున్ని పిలిచి ఆర్య కథ వినిపించారట. అలా బన్నీలోని అసలైన డాన్సర్ని చూపించేందుకు ఆ చిత్రం ఓ వేదికగా నిలిచింది. ఆయన డాన్సు, ఫ్రెష్ లవ్ స్టోరీ, మ్యూజిక్ ఇలా అన్ని యువతను కట్టిపడేశాయి. తరువాత నటించిన బన్నీ సినిమా మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. దేశముదురు సినిమాలో హైపర్ యాక్టివ్ రోల్ డిమాండ్ మేరకు తొలిసారి 6 ప్యాక్ తో కనిపించి ట్రెండ్ సెట్ చేశారు. అక్కడి నుంచి ప్రతి సినిమాకు విభిన్న క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని కాదు ఆర్మీని సొంతం చేసుకున్నారు. ఆ విధంగా అల్లు అర్జున్ చాలా కష్టపడి పైకొచ్చారు. ఇక అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ సుకుమార్, బన్నీ కాంబినేషన్లో ఆర్య 2 సినిమా విడుదలయ్యింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప ద రూల్ సినిమా వచ్చింది. 2021 డిసెంబర్ 17న బాక్సాఫీస్ ముందుకొచ్చిన పుష్ప 1 అంచనాలు దాటేసి దాదాపు 360 కోట్ల వసూలు రాబట్టింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందించింది. టాలీవుడ్ లో ఆ పురస్కారం పొందిన ఏకైక నటుడు బన్నీ. 2024లో పుష్ప 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. కాగా అల్లు అర్జున్ కి మాలీవుడ్ లోను ఫాలోయింగ్ ఎక్కువే. ఆ ఫ్యాన్సే ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటున్నారు. ఆర్య సినిమా నుంచి చాలా సినిమాలు మలయాళంలో డబ్ అయ్యాయి. ఉత్తరాది ప్రేక్షకులు బన్నీ సినిమాలను విశేషంగా ఆదరించారు. అలా ఒకప్పుడు బన్నీ ₹100 నోటుతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు ఒక్కొక్క సినిమాకు దాదాపుగా 300 కోట్లు అందుకుంటున్నారు. ఇది నిజంగా చాలా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.